పేద మరియు మధ్యతరగతి ప్రజలు డబ్బు కోసం మాత్రమే పనిచేస్తారు. రిచ్ డాడ్ చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక వలయంలో చిక్కుకుని ఉన్నారు. దాన్ని ర్యాట్ రేస్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరి జీవితం మంచి చదువు చదవడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, జీవితంలో ఒక ఇల్లు, ఒక కారు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవడం, ఇదే జీవితం అయిపోయింది. ఇక్కడ మీరు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు, కానీ దాని యొక్క ఫలితం మాత్రం వేరే ఒకరు అనుభవిస్తుంటారు. నెల తిరగగానే జీతం వస్తుంది కాబట్టి నెల నెల ఇన్స్టాల్మెంట్లు కట్టుకునేటట్లు ఒక హౌసింగ్ లోన్, ఒక కార్ లోన్, ఇంకా ఇంట్లో ఫర్నిచర్, క్రెడిట్ కార్డులు అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటుంటారు. ఇలా ఉద్యోగులు రకరకాల ఉచ్చుల్లో ఇరుక్కుంటుంటారు. ఈ ఉచ్చుల నుండి బయటపడాలంటే లోన్లన్నీ తీర్చేయాలి. లోన్లన్నీ తీర్చాలంటే మరిన్ని సంవత్సరాలు పనిచేయాలి. వచ్చే జీతంలో ఎక్కువ భాగం లోన్లు కట్టుకోవడానికే పోతుంది కాబట్టి ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకు కూడా అర్థమవుతుంది మేము ర్యాట్ రేస్లో ఇరుక్కున్నామని. కానీ వారి యొక్క బరువు బాధ్యతలు దాని నుండి బయటపడవేలేవు. రాబర్ట్ అడిగాడు, మరి వారికి వచ్చే జీతం కూడా మొత్తం రాదని విన్నాను, అదెలా అని. అప్పుడు రిచ్ డాడ్ ఇలా చెప్పాడు, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు వారికి వచ్చే జీతంలో నుండి గవర్నమెంట్ మొదట తన షేర్ వసూలు చేసుకుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉద్యోగులు సంపాదించినప్పుడు ట్యాక్స్ కట్టాలి, దాన్ని ఖర్చు పెట్టినప్పుడు ట్యాక్స్ కట్టాలి, దాన్ని సేవ్ చేసినప్పుడు ట్యాక్స్ కట్టాలి, చివరికి వారు చనిపోయినా కూడా ట్యాక్స్ కట్టాలి. రాబర్ట్, ఈ విషయాన్ని నేను నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అందుకు నువ్వు నా సూపర్ మార్కెట్లో పనిచేయాల్సి ఉంటుంది. అందుకు నువ్వు రెడీ అయితే చెప్పు అని రిచ్ డాడ్ ప్రపోజ్ చేస్తాడు. దానికి రాబర్ట్ సరేనంటాడు. రాబర్ట్ ప్రతి శనివారం 3 గంటలు సూపర్ మార్కెట్లో పనిచేస్తే గంటకు 10 సెంట్లు ఇస్తానని రిచ్ డాడ్ ప్రామిస్ చేశాడు. అలా 2 శనివారాలు పనిచేసిన తర్వాత రాబర్ట్కు చిరాకు పుట్టడం మొదలైంది. ఉండబట్టలేక 3వ శనివారం మైక్ వద్ద తన అక్కస్నంతా వెలగక్కాడు. మైక్, ఇక నేను ఈ పని చేయలేను, ఎందుకంటే ఇచ్చేది ముష్టి 10 సెంట్లు, చేసేది గొడ్డు చాకరీ. పోనీ ఏదైనా మీ డాడ్ నుండి నేర్చుకుందామంటే 3 వారాల నుండి అస్సలు కనబడట్లేదు. దానికి మైక్, నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, డాడ్ నాకు ఆల్రెడీ చెప్పాడు అంటూనే ఇద్దరు రిచ్ డాడ్ వద్దకు వెళ్తారు. రిచ్ డాడ్ నవ్వుతూ రాబర్ట్కు ఒక జీవిత సత్యం వివరిస్తాడు. జీతానికి పనిచేసే ఉద్యోగి జీవితం ఇలాగే ఉంటుంది. వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇస్తే చాలా ఆనందపడతారు. వారి సమస్యలన్నీ వీటితోనే తీరిపోతాయి అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వారికి ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండదు. ఇప్పుడు నేను నీకు జీతాన్ని $2 పెంచుతూ ఒక మంచి సలహా ఇస్తున్నానని చెప్పి ఇలా అంటాడు. నువ్వు ఉద్యోగం చేస్తూనే ఒక సంస్థను కానీ ఒక వ్యాపారాన్ని కానీ మొదలుపెట్టు. అది నీకు ఒక మంచి అసెట్ అవ్వాలి. దాని నుండి నీకు క్రమం తప్పకుండా ఆదాయం వస్తుండాలి అని. రాబర్ట్ దీని గురించి ఆలోచిస్తుండగానే పక్కింట్లో ఉండే లేడీ మార్టిన్ కామిక్ బుక్స్ను బయట పడేయడం చూశాడు. వెంటనే ఆమెతో మాట్లాడి ఆ పుస్తకాలను మొత్తం తీసుకొని మైక్ వాళ్ళ ఇంట్లోనే ఒక ఖాళీ రూమ్లో పెడతాడు. దాన్ని ఒక లైబ్రరీగా మార్చేస్తాడు. మైక్ చెల్లిని లైబ్రరీగా పెట్టి ఎవరు చదవడానికి వచ్చినా వారి వద్ద నుండి 10 సెంట్లు వసూలు చేయమని చెప్తాడు. వారం తిరిగేసరికి $9 వసూలవుతాయి. ఆ రకంగా రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ చెప్పిన మొదటి పాఠాన్ని అమలు చేస్తాడు. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే వారి కోసం పనిచేస్తుంది.